గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఈ యాత్ర కొంచెం కాస్ట్‌లీ అని విన్నాము. అండ్ ఆల్సో అందరూ దీన్నే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అయినా కూడా అండ్ ఆల్సో మీకు బెస్ట్ టూర్ కైలాష్ టూర్ ఆపరేటర్‌గా కూడా మీకు అవార్డ్ వచ్చింది. యెస్ అమ్మ. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, లైఫ్ టైమ్ డ్రీమ్ అని ఇందాక చెప్పుకున్నాం కదమ్మా! దీంట్లో ఒక రూపాయి కూడబెట్టుకొని మా ఆఫీస్‌కొచ్చి టేబుల్ మీదంతా కూడా హుండీలు పగలగొట్టి తెచ్చుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి పే చేసేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది లక్షల, కోట్ల రూపాయల సంపాదన నుండి కైలాష్‌కి వెళ్ళాలనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ రెండిటికి ప్రధానమైనటువంటి కారణము, సూత్రం ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కైలాష్‌కి. అక్కడికి వెళ్లి నేను చనిపోయినా పర్లేదు. బట్ నేను అక్కడికి వెళ్ళాలి అని కొంతమంది సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు హై ఆల్టిట్యూడ్‌తో సమస్య. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్‌లో ది బెస్ట్ ఏముంటే అది మనం ఇవ్వాలి. ది బెస్ట్ ఏముంటే నేనున్న ఒక వైట్ షర్ట్ నాకిష్టం బాగా. ఒక వైట్ షర్ట్ ఏసుకోవాలంటే రూ. 100కి ఫుట్‌పాత్ మీద దొరుకుతాయి మనం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే. సో, అది వైట్ షర్టే. లెనిన్ షాప్‌లోకి వెళ్తే 120, 180, 80, 60 కౌంట్‌లో గూడా మనకు క్లాత్ దొరుకుతది. రూ. 1000, 2000కి, 3000 కూడా మీటర్ ఉంటది. సో, వేసేటువంటి క్వాలిటీని బట్టి ఆ షర్ట్ విలువ తెలుస్తది మనం చూసేవాడికి. సో, ఇందులో గూడా మనం రేటింగ్స్ తక్కువ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి, అక్కడ ఫీల్డ్‌లో మనము లో సర్విస్ ఇచ్చేటువంటి వాతావరణం పెట్టుకున్నప్పుడు ఏమవుతది? ఆబ్వియస్‌గా మనం రేట్ సో, మీరు తగ్గించుకోవాల్సొస్తది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ బ్యాలెన్స్ సో, చేసేస్తున్నారు. దీంట్లో మనం కస్టమర్ వెళ్లి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి దానికి వెళ్లి, అయ్యో! వీడు ఇంత ఏర్పాటు ఇంకొక 20,000 ఎక్కువ తీసుకుపోయినా బాగుండేది. ఇంత ఖర్చు పెట్టాము. నేను ఆ తృప్తి పొందలేకపోయా. ఈ యెస్. ట్రూ. ఫెసిలిటీస్ ట్రూ. బాగాలేకపోయేసరికి నేను కైలాస వరకెళ్ళా, పరిక్రమ చేయలేకపోయా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలంటే నాకు మరింత ఖర్చవుతది. అనే 100%. దీంట్లో వారి యొక్క ఘోష, వారి యొక్క శాపనార్థాలతో ఆ టూర్‌లో వెళ్తేప్పుడు ఒక్కొక్కరి శాపనార్థాలు వేరే వేరే ట్రావెల్ ఆపరేటర్స్ వింటూ అనిపిస్తది. ఎందుకురా బాబు ఈ కర్మ వాళ్ళకి అనిపిస్తదమ్మా. సో, అందుకని కైలాష్ మానసరోవర్ యాత్ర నేను నా పేరెంట్స్‌తో వెళ్తే, నా పేరెంట్స్‌ని తీసుకెళ్తే ఈ ఫెసిలిటీ అక్కడ ఉండాలి అంటే అంతకంటే ఎక్కువ ఫెసిలిటీ కస్టమర్‌కుండాలి అన్నది ఆలోచిస్తామమ్మా. సో, ఎక్కడ కాంప్రమైజ్ అంటే కైలాష్‌కి కస్టమర్స్ కాంప్రమైజ్ కావచ్చేమో గానీ, ఒక మేనేజ్‌మెంట్ తరహాలో మనం కాంప్రమైజ్ కాలేము. ఒక 4, 5 డేస్‌లో నేను కైలాష్‌కి వెళ్ళడం మొదలుపెడితే, తిరిగి మళ్ళీ 3-4 మంత్స్ తర్వాతనే మళ్ళీ రావడం జరుగుతది తప్ప, అంతవరకు త్రూ ఔట్ ద ట్రిప్స్ అన్నిటికి మనం ఒక 20, 25 ట్రిప్స్‌కి నేను కైలాష్‌లో ఉండాల్సొస్తదమ్మా. సో, కైలాష్ యాత్ర అనేటువంటిది కేవలం ఒక 10, 15 వేల రూపాయల మార్జిన్‌తో నడిచేటువంటి యాత్ర. అంతకు మించి లక్షల రూపాయల యొక్క ఇది ఉంది కాబట్టి, లక్షల రూపాయల మార్జిన్ వస్తది అన్నట్టుగా ఉండదు. కాబట్టి ఆ యొక్క 10, 15 వేల రూపాయల మార్జిన్ మనం తీసుకుంటున్నప్పటికి కూడా, వారి లైఫ్‌లో యెస్! నా లైఫ్ టైమ్ డ్రీమ్ పలానా వాడి వల్ల నెరవేరింది అన్నప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ఓన్ చేసుకుంటారు.